కశ్యప మహర్షి కుమారుడు విభాండకుడు. అతని కుమారుడే ఋష్యశృంగుడు. అతనికి ప్రపంచం తెలియదు. అడవిలో పుట్టి అడవిలో పెరగడం వల్ల అడవి తప్ప మరేమీ తెలియదు. సదా తండ్రితోనే ఉన్నందువలన తండ్రి తప్ప మగవారు కానీ ఆడజాతి అని ఒకటి ఉంటుందన్న సంగతి కూడా తెలియనివాడు. ఎంతసేపు అగ్నిహోత్రము, పితృసేవ ఇవే ఋష్యశృంగునికి తెలిసిన లోకధర్మాలు. అంతటి బ్రహ్మచర్య దీక్ష నిష్ఠాగరిష్ఠుడతడు. ఆ సువిశాల దేశంలో అంగదేశమని ఉంది. దానికి అధిపతి రోమపాదుడు. ఓ సమయాన ఆ రాజ్యం అంతా కరువు కాటకాలతో విరలాడింది. ఇక లాభం లేదని ధర్మ వ్యతిరేకి అయిన రోమపాదుడు మంత్రులను బ్రహ్మవేత్తలను పిలిచి పరిస్థితిని సమీక్షించి చేయవలసిన ప్రాయశ్చిత్తం చెప్పండి, రాజ్యము ప్రజలు బాగుండాలి కదా అన్నాడు. అందుకు అందరూ సంతోషించి, రాజా, మనం విభాండక మహర్షి పుత్రుడు ఋష్యశృంగుల వారిని ఒకవేళ మన దేశానికి రప్పించగలిగితే అదృష్టవంతులం. అలాగే మరో విషయం, తమ కూతురు శాంతాదేవినిచ్చి వివాహం చేస్తే ఆ బంధంతో ఆ దివ్యమూర్తి పాదం పెట్టగానే వర్షాలు పడతాయి, పరిస్థితులు చక్కబడి అంతా శుభమవుతుంది అన్నారు. సరే అని రాజు రోమపాదుడు ఆలోచనలో పడ్డాడు. మళ్ళీ మంత్రులను బ్రహ్మవేత్తలను పిలిచి మార్గోపదేశం చెయ్యమని అర్థించాడు. దానికి వారంతా ఋష్యశృంగుల వారిని రప్పించడానికి మార్గం చెబుతారు. ఆ వెంటనే రోమపాదుడు మహర్షిని వలలో వేసుకుని నగరానికి మీ తెలివితేటలతో తీసుకురమ్మని వేషాంగనలను పంపిస్తాడు. వారంతా రాజాజ్ఞతతో సకల సంభారాలతో అడవికి వెళ్ళి ఆశ్రమ ప్రాంతానికి చేరుకొని కొంత వేచి ఉండగా అంతలో ఋష్యశృంగుడు ఆశ్రమం బయటికి రాగా ఈ చక్కని చుక్కలు అతని కంటపడ్డారు. అదే సమయంలో వాళ్ళ ఆటపాటలతో మురిపించి మరిపింపజేసి, ఓయి నీవెవరవనగానే జపతప అగ్నిహోత్రములు తండ్రి తప్ప ఇతరములు తెలియని అతనికి ఇంతవరకు ఇటువంటి వారిని చూడలేదు, మాట్లాడలేదు. అంతా కొత్తగా వింతగా వారి పాటలకు మాటలకు సమ్మోహితుడై తన గురించి చెప్పి తన ఆశ్రమానికి వారందరినీ ఆహ్వానించాడు. వచ్చిన వారందరికీ అతిథి సత్కారాలను చేయగా వారంతా ఒక్కరొక్కరుగా అతనిని హత్తుకొని చిరునవ్వుతో ముద్దులతో మోహింపజేసి, మాతో మా దేశానికి వస్తే నీకు మా రాజ్యంలో గొప్ప ఆదరణ లభిస్తుందనగా అంగదేశానికి బయలుదేరుతాడు ఆ మహర్షి. ఆ మహనీయుడు నగరాన పాదం మోపగానే వర్షాలు మొదలవుతాయి. అందరికీ ఆనందం సముద్రమవుతుంది. రాజు తన కుమార్తెనిచ్చి వివాహాన్ని జరిపిస్తాడు.